రైట్. ఆంధ్రజ్యోతిలో చూస్తే కేసీఆర్కు పిలుపు, జూన్ 5న విచారణకు రమ్మన్న కాళేశ్వరం కమిషన్. హరీష్ రావు, ఈటెల, రాజేంద్రులకు పిలుపు ఇద్దరికి. ఇక వ్యక్తిగతంగా రిజిస్టర్ పోస్టులో ముగ్గురికి సమాన్లు. కాళేశ్వరం నిర్మాణ పర్యవేక్షణపై కేసీఆర్, హరీష్లకు. నిధుల విడుదలపై ఆర్థిక మంత్రిగా ఈటెల. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారణకు రావాలని కోరింది. ఈ మేరకు ఆయన్ను సమాను పంపింది. కమిషన్ ముందు జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఆయనతో పాటు బ్యారేజీల నిర్మాణ కాలంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు, ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ కూడా సవాలు జారీ చేశారు. హరీష్ను జూన్ 6న, ఈటెలను జూన్ 9న హాజరవ్వాలని కోరారు. ఇక 3 పేజీల సమాను ముగ్గురికి నేరుగా వ్యక్తిగతంగా పంపడమే కాకుండా రిజిస్టర్ పోస్టు ద్వారా కూడా కమిషన్ పంపింది. కమిషన్ గడువు ఈ నెలాఖరులో ముగుస్తుండగా అనూహ్యంగా గడువును 2 నెలల పాటు పొడిగిస్తూ సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణం ప్రారంభమైంది. 2019 మేలో పూర్తయింది. 2016 నుంచి 2018 సెప్టెంబర్ 6 వరకు నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విధాన నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారు. ఇక బ్యారేజీల స్థలాలు, స్థలాల ఎంపిక, అన్నారం, సుందిలం బ్యారేజీల స్థలాల మార్పు నిర్ణయం కూడా కేసీఆర్దే. బ్యారేజీల స్థలాలను ఎంపిక చేసే క్రమంలో ఇక భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు కూడా చేయలేదంటూ విచారణలో తేలింది. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ NDSC అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది. వానాకాలానికి ముందు తర్వాత బ్యారేజీలను ఖాళీ చేసి బ్యారేజీలు ఏ విధంగా ఉన్నాయని నివేదికలు తయారు చేయాల్సి ఉండగా 2023 అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్ కుంగేదాకా మధ్యలో ఒక్కసారి కూడా చేయలేదని గుర్తించారు. 2019 మేలో బ్యారేజీలు పూర్తి కాగా మేడిగడ్డ కుంగుబాటుపై ఘటన జరిగే వరకు కూడా ఏ సంవత్సరం కూడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు చేయలేదని విచారణలో తేలింది. నీటి మళ్లింపు కోసం కాకుండా బ్యారేజీలు నీటి నిల్వ కోసమే కట్టడమే అనర్థాలకు కారణమని కమిషన్ విచారణలో పలువురు వివరించారు. బ్యారేజీలో ఎక్కువ రోజులు నీటిని నిల్వ చేయడానికి కారణం ఎవరని కమిషన్ అధికారులను ప్రశ్నించగా అంతా కేసీఆర్ పేరు చెప్పారు. హరీష్ రావు ఆదేశాలు కూడా కారణమని కొందరు ప్రస్తావించారు. 16-18 మధ్య కాలంలో నీటిపారుదల మంత్రి హోదాలో హరీష్ రావు కేసీఆర్ మార్గదర్శకాలతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. 2 దఫా ప్రభుత్వం వచ్చాక నీటిపారుదల శాఖ కేసీఆర్ దగ్గరే ఉంది. నిధుల విడుదల సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ ఉండడంతో ఆయనకు విచారణకు పిలిచారు. ఇక కేసీఆర్కు జూన్ 5న విచారణకు హాజరు కావాలని, విచారణ ప్రక్రియను న్యాయస్థానంలో సవాలు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. కమిషన్ మంగళవారం జారీ చేస్తున్న సమాను బుధవారం కేసీఆర్, హరీష్ రావు, ఈటెలకు అందనున్నాయి. ఇక హరీష్, ఈటెల విచారణకు హాజరు కావడానికి మొగ్గు చూపే అవకాశం ఉంది. బట్ కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది తేలాల్సి ఉంది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై, యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కావడానికి కేసీఆర్ నిరాకరించారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. తాజాగా కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కాలేనని వీడియో ద్వారా విచారించాలని మరేమైనా చెప్పే అవకాశం ఉందేమో. అంతేనా? సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. తాజాగా కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కాలేనని వీడియో ద్వారా విచారించాలని ఇక కేసీఆర్ కోరితే కమిషన్ సానుకూలంగా స్పందించే అవకాశాలు లేకపోతాయని తెలుస్తోంది. కాళేశ్వరం డ్యామ్ సేఫ్టీ సూపరింటెండెంట్ ఇంజనీర్ అమెరికాలో ఉండగా వర్చువల్గా విచారించారు. అదే అవకాశం కేసీఆర్కి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. సో కీం కర్తవ్యం, కాళేశ్వరం కమిషన్ నోటీసులపై ఏం చేద్దాం? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమాలోచనలు. ఎర్రవల్లిలో ఆయనతో భేటీ అయిన హరీష్, న్యాయ నిపుణుల సలహాతో 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకున్న గులాబీ బాస్. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నోటీసులకు ఎలా స్పందిద్దాం? విచారణకు వెళ్లాలా వద్దా? లిఖితపూర్వకంగా వివరణ ఇద్దామా? న్యాయ నిపుణుల సలహాతో ముందుకు వెళ్దామా? కీం కర్తవ్యం అంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం వ్యవహారంలో జస్టిస్
పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్కు నోటీసులు పంపింది. ఆయనతో పాటు ఆ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేస్తున్న హరీష్ రావుకు, ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగిన ఈటెల రాజేందర్కు సైతం కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు మంగళవారం రాత్రి ఎర్రబల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్లో ఆయనతో భేటీ అయినట్టు తెలుస్తోంది. 9వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ తనకు వచ్చిన నోటీస్ ప్రతిని కేసీఆర్ వద్దకు హరీష్ తీసుకెళ్లినట్టు సమాచారం. నోటీసులో ఏముంది, విచారణకు వెళ్తే ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అంటూ వాటికి ఏం సమాధానం చెప్పాలనే అంశంపై వారి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. అసలు విచారణకు వెళ్ళాలా వద్దా అనే అంశంపై న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని గులాబీ బాస్ నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై అంతర్గత సమాలోచనలు జరిపి న్యాయ నిపుణులు ఇచ్చే సూచనల ఆధారంగా 1-2 రోజుల్లో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఇక కమిషన్ సూచించిన తేదీని విచారణకు హాజరు కావాలని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ప్రస్తుత ఎంపీ ఈటెల రాజేందర్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. తాను ఆర్థిక మంత్రిగా కొనసాగినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిధుల విడుదలలో తన శాఖ ప్రమేయం లేదని, దీనికోసం ప్రత్యేకంగా కేటాయించిన బడ్జెట్ ద్వారానే నిధుల వినియోగం జరిగిందని ఆయన తన ఆత్మీయులతో పేర్కొన్నట్టుగా సమాచారం. సో ఇక్కడ క్లియర్గా ఏం తెలుస్తూ ఉంది, ఇక్కడ ఇంకోటి కూడా చూడండి. కేసీఆర్ చట్టాన్ని గౌరవిస్తానని భావిస్తున్నట్టు మంత్రి దుద్దుల శ్రీధర్బాబు, కాళేశ్వరం కమిషనర్ కాదు కాంగ్రెస్ కమిషనర్ అంటూ రాజకీయ కక్షతోనే కేసీఆర్కు నోటీసులు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, నోటీసులు అందాక స్పందిస్తానంటూ ఇక అప్పటివరకు ఏం మాట్లాడినట్టు ఎంపీ ఈటెల. సో ఇక్కడ క్లియర్గా 2 కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఏమంటున్నారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులు అవి కాళేశ్వరం కమిషన్ నోటీసులు కావట. కేసీఆర్ని ఏమంటారు, కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని చెప్తుంది. కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ కమిషన్, అందుకే కేసీఆర్కు నోటీస్ ఇచ్చినట్టున్నారు. సో కవిత గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం, తప్పు జరిగినప్పుడు వ్యవస్థలో మరి పాత్రదారులు సూత్రధారులని ప్రశ్నించాల్సిన అవసరం అధికారులకు ఉంటుంది, కమిషన్కు ఉంటుంది. సో కవిత గారు కూడా తెలుసు, ప్రత్యేకంగా చెప్పాలని అవసరం లేదు. కానీ ఈ రాజకీయాలకు దీన్ని లింకప్ చేయొద్దు. గత ప్రభుత్వంలో కోట్ల రూపాయలతో కట్టింది కాళేశ్వరం మీరే అని గొప్పలు చెప్పుకున్నారు, పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు, ప్రమోట్ చేసుకున్నారు, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు, హోర్డింగ్స్ కట్టిరు, కటౌట్లు కట్టిరు. మరి అటువంటి మీరు ఇప్పుడు విచారణ అనగానే ఇది కాంగ్రెస్ కమిషను, ఇది కాళేశ్వరం కమిషన్ కాదని ఎట్లా అంటారు? అప్పుడు తప్పు చేసింది మీరు, అప్పుడు అధికారంలో ఉన్నది మీరు, మరి అది తప్పు కాదా అనేది నిరూపించుకోవాల్సింది కూడా మీరే. మరి నిరూపించుకోవడానికి అధికారులు నోటీసులు పంపిస్తే ఎందుకు హాజరు కావాలి, ఎట్లా హాజరు కావాలి, ఇవేం ప్రశ్నలు నాకు అర్థం కాదు, దిక్కుమాలిన ప్రశ్నలు ఇవన్నీ. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు హాజరు అవుతాడా కాదనేది హాట్ టాపిక్. కవిత విషయం పక్కన పెడితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు అవుతాడా కాడా, గతంలో విద్యుత్ కొనుగోలు విషయంలో మరి జస్టిస్ నరసింహ కమిషన్ కూడా అప్పుడు విద్యుత్ కొనుగోలు విషయంలో మరి విచారణకు హాజరు కావాలంటే లేఖ రాసి పంపించుండే, అది సుప్రీంకోర్టు దాకా పోయింది. అది మళ్ళీ కమిషన్ మార్చేసింది చైర్మన్ని, కొత్త కమిషన్ వచ్చింది, లోకూర్ కమిషన్ వచ్చింది అనుకుంటా. విద్యుత్ కొనుగోలులో లోకూర్ కమిషన్ ఏమొచ్చింది, ఇక్కడ పీసీ ఘోష్ కమిషన్. సో ఇట్లా మరి గతంలో హాజరు కానటువంటి కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరం కమిషన్కి హాజరు అవుతాడా, లేకపోతే వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏమైనా హాజరవుతాడా, లేకపోతే మరి న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని లిఖితపూర్వకంగా ఏమైనా సమాధానాలు ఇస్తాడా, ఇట్లా ఆలోచనలో పడ్డాడట. నిన్న కేసీఆర్ గారిని హరీష్ రావు పోయి కలిసిండట, కలిసి మరి మామ అల్లుడు ఇద్దరు మాట్లాడుకున్నట, ఏం చేద్దామే ఎట్లా చేద్దాము, మరి గతంలో 2016లో మనం కాళేశ్వరం మొదలు పెడితే 80,000 కోట్లు అనుకుంటే 1,00,000 దాటింది, 1,20,000 కోట్ల దాకా పోయింది. అది మరి ఆ కాళేశ్వరంలో కుంగినటువంటి బ్యారేజ్ల విషయంలో కావచ్చు, అక్కడ ప్లానింగు, అక్కడ కథ కర్మ క్రియ, మరి ఆ కథ అంతా కూడా మనం నడిపించడం మన ప్రభుత్వం నడిపించింది. కాబట్టి ఎసోటి ప్రశ్నలు అడుగుతారో, ఎసోటి క్వశ్చన్స్ చేస్తారో, కాబట్టి ఏమడిగినా మనం ఎట్లా సమాధానం చెప్పాలి, ఎట్లా సిద్ధం కావాలి, మరి ఎట్లా మన కార్యకర్తల్ని ప్రజల్ని మనం ఉత్తేజపరచాలి, మనం ఎక్కడ డిగ్రేడ్ కావద్దు, మన పార్టీకి డ్యామేజ్ కావద్దు, మన భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా మనం ఆలోచన చేయాలని మనం అర్ధగంట సేపు సుదీర్ఘంగా చర్చిస్తే కేసీఆర్ సారు నువ్వు టెన్షన్ పడకు, నేను డీల్ చేస్తా, మరి కేసీఆర్ గారు చెప్పినట్ట ఏమని మంచి న్యాయ నిపుణులతో మన సలహాలు తీసుకుందాం, వర్చువల్గా అటెండ్ అవ్వడమో, లేకపోతే లిఖితపూర్వకంగాను సమాధానం ఇవ్వడమో, లేకపోతే ఇంకోదే ఏదైనా ప్లాన్ వేద్దాం, బట్ టెన్షన్ పడకూరి, డోంట్ వరీ అని చెప్పి హరీష్ రావుకు కొంత సర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేసిందట. సో నోటీసులు ఇవాళ అందే అవకాశం ఉంటుంది. నోటీసులు ఆల్రెడీ ఇష్యూ అయినాయి, బట్ పోస్టర్లో పోవాలి, కొన్ని నేరుగా పోవాలి వ్యక్తిగతంగా, కాబట్టి టైం పడుతుంది. ఈరోజు నోటీసులు అందినాక ఈటెల రాజేందర్ మరి స్పందిస్తానని అంటున్నట. సో ఈటెల ఏమంటుడు,
గతంలో ప్రత్యేకంగా కాళేశ్వరానికి బడ్జెట్ పెట్టిరు, నా ఆర్థిక శాఖకు ఆ బడ్జెట్కు సంబంధం లేదని మరి ఆయన చెప్తున్నట. చూద్దాం కమిషన్ ఏం ప్రశ్నలు అడుగుతుంది, కమిషన్ ఎట్లా మరి విచారణ చేస్తుంది, ఎవరెవరి పాత్ర ఎట్లుంది, మరి ఎవరు అరెస్ట్ కాబోతురు, ముందు ఈటల అరెస్ట్ అవుతారా, తర్వాత హరీష్ రావు అవుతాడా, లేక చివరిగా కేసీఆర్ అవుతారా, ముందు లాస్ట్ ఎవరు అరెస్ట్ అవుతారు, మొదట ఎవరు అరెస్ట్ అవుతారు, చివరి ఎవరు అరెస్ట్ అవుతారు, మరి మధ్యలో ఎవరిని బలిపశువుని చేస్తారు, ఏం జరుగుతుంది అనేది మరి పూర్తి సినారీ చూడాలంటే మనం ఇక 5వ తారీఖు దాకా వెయిట్ చేయాల్సిందే. జూన్ 5కు కేసీఆర్, 6వ తారీఖు నాడు హరీష్ రావు, 9వ తారీఖు నాడు ఈటెల రాజేందర్, అంతేనా? 9వ తారీఖు నాడు ఈటెల రాజేందర్, ఇట్లా ముగ్గురికి ఈటెలను 9వ తారీఖు రమ్మని ఇట్లా ముగ్గురికి వ్యక్తిగత నోటీసులు పంపించారు కాబట్టి బట్ 100కి 100